హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ. ఈ కర్రీ ప్రిపరేషన్ అయితే ఫస్ట్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఒక అర కేజీ పన్నీర్ తీసుకోండి. దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన పన్నీర్ పీసులకి 3/4 పెరుగు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి. 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. మామూలుగా అయితే పీసులకు 2 స్పూన్స్ సరిపోతుంది. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసుకున్న పొడినే ప్రిఫర్ చేయండి. ఈ మిక్సర్ అంతా మొత్తం కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. కలిపేసి ఈ మిక్సర్ అంతాను ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అలా అయితే ముక్కలకు బాగాను ఉప్పు, కారం, పెరుగు బాగా పడుతుంది. కాబట్టి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసిన పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం వేసి రోస్ట్ చేసుకుందాం. అన్ని ముక్కలు ఒకేసారి వేయకూడదు. అలా వేస్తే ఒకదాని కూడా దగ్గరగా అతుక్కుపోయి ముక్కలన్నీ విరిగిపోతాయి. కాబట్టి మనం కొంచెం కొంచెంగా ముక్కలు వేసి అలా రోస్ట్ చేసుకుంటే బాగుంటాయి. ఇలా రోస్ట్ చేసుకున్న ముక్కల్ని మనం ప్లేట్లో తీసుకుందాం. ఇలా మిగతా ముక్కలు కూడా వేసి బాగా వేపుకుందాం. ఇలా వేపి చేసుకున్న పన్నీర్ కర్రీ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ ముక్కలు వేపుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. జార్ తీసుకుని దానిలో 3 ఆనియన్స్, ఒక టొమాటో, చిన్న అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి మొత్తం పేస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి. అదే ఆయిల్లో చిన్న దాల్చిన చెక్క ముక్క, అనాస పువ్వు, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకుందాం. 2 బిర్యానీ ఆకు వేసుకొని అది కలిపి అందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. పచ్చివాసన వస్తే టేస్ట్ అంత బాగోదు. ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. 3 పచ్చిమిర్చి తీసుకొని వాటిని మజ్జిగ చీల్చి వాటిని వేసాను. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగినంత వరకును సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఇదిగోండి, చూసారా, ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది, బాగా వేగింది కదా. ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు కారం కూడా వేసుకుందాం. ఆల్రెడీ ముక్కలు కొంచెం కారం వేసాము, అయినా గ్రేవీకి కూడా కారం కావాలి కదా, అందుకని 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఆల్రెడీ రోస్ట్ చేసిన పన్నీర్ ముక్కలు కూడా వేసేసి ఈ పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఈ గరం మసాలా పౌడర్ ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 1 మినిట్ అలా ఉంచుకుందాం. ముక్కలకు బాగాను మసాలా పౌడర్ అవన్నీ పడతాయి. చూడండి, బాగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఒకేసారి వేసేయొద్దు, కొంచెం కొంచెంగా వేసి మొత్తం ముక్కలన్నీ ఒకసారి పైకి కిందకి అలా కలుపుతూ ఉంటే మీకు తెలుస్తుంది ఎంత అనేది. దీనికైతే ఈ క్వాంటిటీకి అయితే 1/2 గ్లాస్ సరిపోతుంది. అందుకని నేను 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఎక్కువ వాటర్ వేసినా సరే టేస్ట్ అనేది మారిపోతుందండి. అందుకు 1/2 గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత చూసారా, గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ కర్రీ గ్రేవీ, గుమగుమలాడే పన్నీర్ కర్రీ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే
అన్నం, చపాతీ, బిర్యానీ మూడింట్లోకి చాలా బాగుంటుందండి. ఈ కొత్తిమీర నా గార్డెన్లో పండిన కొత్తిమీర. నా ఛానల్లో గార్డెనింగ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా మీరు విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.